ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 27. సత్సంగ మహిమ. ఉన్నదానితో అసంతృప్తి, లేని దేనికోసమో తపన, అదే మానవ జీవిత సారం. కోరినవన్నీ లభించిన కొత్త పరిస్థితుల వలన కొత్త కోరికలు చిగిర్చి అవి నెరవేరినప్పుడు వెనకటి సంతోషం కూడా మాయమవుతుంది. అదే నిజమైన దుఃఖము. ఇది రాజు నుంచి పేద దాకా అందరినీ నిరంతరం కృంగదీస్తుంటుంది. ఈ అశాంతి నుంచి తప్పుకునే యత్నంలోనే మానవుడు సంసారము, ధనము, అధికారము, ఇంద్రియ సుఖాలు సాధించుకో చూస్తాడు. కానీ ఆ తపనకు అంతుండదు. దానివలన చెయ్యరానివెన్నో చేసి కర్మఫలంగా ఎంతో దుఃఖాన్ని సిద్ధం చేసుకుంటాడు. అవి అనుభవానికి వచ్చినప్పుడు వాటి నుంచి తప్పించుకోవటానికే సామాన్యులు దైవాన్ని ఆశ్రయిస్తుంటారు. ఆయన తనను కాపాడలేదని దైవాన్ని నిందించి శంకిస్తుంటారు. ఇలా దేనికోసము తప్పించవలసిన అవసరం లేని స్థితి ఆత్మజ్ఞానం వల్ల కానీ రాదు. ఈ సంగతి దృఢంగా తెలియటమే వివేకము. దాని పర్యవసానమే వైరాగ్యము. అట్టి తపనకు అశాంతికి కారణము తనలోనే ఉండాలని తెలుసుకున్నాక దాన్ని తొలగించుకోవాలన్న నిశ్చయమే ముముక్షత్వము. అందుకు మార్గం తెలుసుకోజూడటమే జిజ్ఞాస. అందుకోసము జ్ఞానులను ఆశ్రయించటం సద్గురువు సమాశ్రయము. వారి నుంచి నేర్చిన సత్యాన్ని తనలో దర్శించే యత్నమే సాధన, ఆత్మవిచారణ. తాను ఏ ఆత్మజ్ఞాన కోసం తపిస్తున్నాడో అదే సద్గురుని రూపంలో తారసిల్లేసరికి ఆయన యందు మనసు లగ్నమైపోతుంది. శరీరము ఆయన సేవకే అంకితమైపోతుంది. అదే గురుభక్తి. జ్ఞానం కలుగుతుంది. దేనిని కోరనవసరం లేని శాంతి, తృప్తి సిద్ధిస్తాయి. అట్టి స్థితి పొందిన వారిని ఆప్తకాములు అంటే కోరదగినదంతా పొందినవారు అని, కృతకృత్యులు అంటే చేయవలసినదంతా చేసినవారు, ఇక చేయవలసినదంటూ ఏమీ లేనివారు అని అంటారు. అట్టి జ్ఞానులకు భగవంతునికి భేదమే లేదని శ్రీకృష్ణుడు చెప్పాడు. నేను ఈ ముల్లోకాలలోనూ ప్రయత్నం చేత చేయవలసినది, పొందవలసినది ఏదీ లేదు అని కూడా చెప్పాడు. కానీ పైన చెప్పినట్లు ఎక్కువ మంది ఈ లక్ష్యంతో కాక ఆశ వల్లనో లేక భయం వల్లనో భగవంతుణ్ణి, మహాత్ములను ఆశ్రయిస్తారు. శ్రీ సాయి వంటి మహనీయుల కీర్తి చూశాక దానిని కోరి ఆయనను సేవిస్తారు, సాధన చేస్తారు. బ్రహ్మర్షి అనిపించుకోవాలని విశ్వామిత్రుడు తపస్సు చేసింది అట్టి దుఃఖాన్ని నివృత్తి చేసుకోవటం కోసం కాదు. అందువలన పతనమే కలుగుతుంది. కేవలము తాను బ్రహ్మర్షి అని అంగీకరించినందుకు వశిష్ఠుని 9 కొడుకులను చంపాడు. అది కూడా రాక్షసుల తపస్సును పోలినదే. ఎన్ని నెరవేరినా ఏమీ కోరనక్కరలేని స్థితి కలగదు. కనుక వాటిని పొందటం వలన ప్రయోజనం ఉండదని గుర్తించిన వారెవరో కొద్దిమంది మాత్రమే ఇలాంటి పొంగుకుంగులు లేక సృష్టి యొక్క పరమరహస్యాన్ని మాత్రమే అన్వేషిస్తారు. వారే ముముక్షువులు. మనం ఇలాంటి గోతులలో పడకుండా సాయి చూపిన మార్గంలో పయనించటం ఎలా? ఆత్మజ్ఞానం కలిగే లోపల మనకు కొన్ని అవసరాలు, కష్టాలు తీర్చుకోజూడటం తప్పదు. స్థిరమైన ఆత్మవిచారము లేక శరణాగతో కుదిరితే కానీ పొంగుకురుంగులు లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించలేరు. ఇక నిత్య జీవితంలో సాధన సాగించేదెలా? శ్రీ సాయి వంటి సద్గురువుపై భక్తి శ్రద్ధలు కలగటం ఎంతో అదృష్టం. కానీ అటుపైన పొడుగున మనకాయన తోడుగా ఉండి సరియైన మార్గంలో నడిపించాలంటే ఏం చెయ్యాలి? నాపై నీ దృష్టి నిలుపు, నీపై నా దృష్టి నిలుపుతాను అన్నారు సాయి. ఆయన గురించి అనన్యంగా చింతన చేసిన వారి యోగక్షేమమే ఆయన వహిస్తారు. ఇదే శ్రీకృష్ణుడు రమణ మహర్షి చెప్పిన శరణాగతి. ఇది అంత సులభంగా ఒక్కసారిగా కుదరదు. అనుకున్నవి నెరవేరినప్పుడు మన విశ్వాసం పొంగుతూ, లేనప్పుడు కుంగుతూ ఉంటుంది. సద్గురువు సాంగత్యము, సేవ వల్ల మాత్రమే స్థిరమైన శరణాగతి క్రమంగా కుదురుతుంది. ఈలోగా అన్యచింతలు, శంకలు కలిగి మనసు ఆయన నిజస్థితి మరచి చంచలమవుతూ ఉంటుంది. అతి పరిచయం వలన శ్రద్ధ మందగిస్తూ ఉంటుంది. ఇలాంటి ఒడిదుడుకులు లేనప్పుడే మనకు ఆయన సన్నిధి లభించినట్లు. అప్పుడే మనకు ఆయన నుండి సంపూర్ణమైన రక్షణ లభిస్తుంది.